నీ హెయిర్ నచ్చింది, అది కట్ చేసేసావు. అందరికి నీ హెయిర్ నచ్చింది. డైలాగ్ మళ్ళీ పెంచుకుంటావా? అన్ని డైలాగులు ఉండే. అన్ని డైలాగు నువ్వు నాకన్నా బాగా చెప్పినావు. కరెక్టే కదా? ఎవరు బాగా చెప్పారు, నువ్వా నేనా? నువ్వే. నానే బాగా నువ్వే బాగా చెప్తావు ఒకసారి నా కోసం. మనం ఎవరా నేను విడిపిస్తాను మాట ఇచ్చావు, దాన్ని తీసుకొచ్చి విడివల్లో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నేను పనులతో వదిలేస్తా. నీకు మాట ఇస్తున్నా సర్కాన్, ఆ రాతకు నాకు అప్పగైతు, నిన్ను నీ పను ఎంతో వదిలేస్తా. చబాస్, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ గదిలో నీళ్ళం ఉంటే, నా మనసులో నీ 100 మందిని పంపిస్తా. వాళ్ళని చూస్తేనే జగన్ చచ్చిపోతావురా. ఒక్కొక్కని సర్కాన్ 100 మందిని నాకు దక్కంది, ఎవరికి దక్కనివ్వరు. అదే ఆ సౌండ్ ఏంది మజు? ఆ సౌండ్ ఏంటి అంటే కర్షక్ అన్నావు కదా, అంటే కత్తి సౌండ్ అది. రణదేవుడు బిల్ల ఉంటాడు కదా. సూపర్ సూపర్ సూపర్. చరణ్ గారు, మీరంటే మీ వర్షన్ ఒకటి చెప్పేస్తారు డైలాగు, తన వర్షను, శ్రీహరి వర్షను, మధ్యలో మ్యూజిక్ ఇన్సర్ట్స్. అంటే నాకనే బాగా ఎందుకు చెప్పాడంటే, నాదే కాదు రణదేవ్ది, షేర్ ఖాన్ది, నాది, అందరిది కలిపి చెప్పాడు కాబట్టి డెఫినెట్గా అయితేనే మంచి, నాకన్నా బెటర్ యాక్టర్ అనిపిస్తుంది. దట్స్ సో హంబుల్ ఆఫ్ యూ. కాకపోతే అసలు పరశురామ్ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు అరుస్తే అరుపులే, నేను మెరుస్తే మెరుపులే. ఇది ఏ సినిమా? రచ్చ. నాయక్ ఇది రచ్చ కాదు, రచ్చనే. కొట్టేస్తారో. మీరు మిస్ అవ్వచ్చేమో కానీ తను మిస్ అవ్వట్లేదు, పక్కాగా ఉన్నాడు. అసలు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు ఇప్పటి వరకు రామ్ చరణ్ చెప్పు? ఫుల్ చూసిన రామ్ చరణ్ అయితే ఫుల్ చూసిన, ఎవడు కానీ చూసిన, ఎవరు కూడా అన్ని చూసిన. నీకు నచ్చిన సినిమా? చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన. చూడు ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయావా? రా మగధీర అన్ని చూసిన. చిన్నగా ఉన్నప్పుడు రణదేవుడు బిల్లగానే ఉంటుందంట. ఇట్రా నీకు నాకేం నెత్తులా నీరు ఉంది. నీరుందా? జలుబుందా నీకు? ఇదేంటి గజనీ స్టైల్లో చేసినావు? గజని. ఇప్పుడు గజనీ అయిపోయినా అంటే నా ఫ్యాన్ కాదనమాట నువ్వు? నీ ఫ్యానే నాను. మళ్ళా మరి ఆయన ఫ్యాన్ అయితే ఆయన హెయిర్ స్టైల్ చేయించుకోవాలి కదా, నువ్వేంటి సూర్య హెయిర్ స్టైల్ ఎందుకు చేయించుకున్నావు? ఇప్పుడు సినిమా లేదు కదా, సినిమా స్టార్టింగ్ అయితే నా హెయిర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగుంది. సరే, ఆయన చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, ఉత్త మగధీర డైలాగే ఎందుకు చెప్తున్నావు? మిలియన్ డైలాగ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసావా? ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? బయటికి చెప్పేసాయి. లెజెండ్ అయితే చెప్పకూడదు. ఎందుకు చెప్పు? నాకు ఇష్టం ఆ సినిమా. చెప్పు. లెజెండ్ అయితే చెప్పకూడదు. చెప్పాలి, నాకు ఇష్టం ఆ సినిమా. నువ్వు చెప్పు, బాలయ్య డైలాగ్ చెప్పు. వాడు మనమ్మ మరొస్తే ఎవడన్నా అధికారం కోసం వచ్చారో వాళ్ళని తెగ నరికేసేది. ఎవడు కొత్త మండి బాకైపోతాను వాడే పాండుగాడు. నీకు 100 మంది కనపడతారు, నాకు బక్కడే కనపడతాడు. మజారే మామ మజారే. తెలుగు భాషలో నచ్చిన ఒకే ఒక్క మాట, 100 మంది కోసం ఒక సచ్చిన, సావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. సూపర్ సూపర్. చరణ్ గారు మీకు పెద్ద పజిల్, ఎంతమందిని కలిపేశాడు ఒక డైలాగ్ లో. ఏమన్నా మొత్తం ఇండస్ట్రీ మొత్తం నీ ఫ్యాన్. నువ్వు బెదపడితే బెదపడినాని గోతని గర్ర చూడని కాల్చి పడేస్తా. సూపర్. డిషింగ్ బచ్చులు బల వేస్తున్నాను. నువ్వేం చదువుకున్నావు ఇప్పుడు? ఏం చదువుకున్నాడు బాబు? చదువుకోడా? ఎందుకు చదవరా? ఎందుకు చదవరా? కన్నా పిల్లలు దొబ్బి ఫుల్ అయ్యిండ. స్కూల్లో దొబ్బినారా? ఎందుకు కొట్టినారా? ఉండయ్యా
ఫోన్లో అయ్యా అచ్చరు బాడి కాడ మనీ ప్రాబ్లం. అదే మనోడికి ఇంట్రెస్ట్ ఉందా నీకు ఫస్ట్ చదువుకోవడం? నాకు అన్నీ ఉంటాయి కానీ ఇంట్రెస్ట్ ఉందా ఈ చదువుకోవడం? చదువుకుంటావు? చదువుకుంటా. నీ దగ్గర చదువుకునే బాధ్యత నాకుంది సార్. డన్ సార్. నా దగ్గర చదువుకుంటావా? మళ్ళీ నువ్వు ప్రామిస్ చేయి, నేను చదివిస్తా. ఇప్పుడే అన్నావు కదా నా దగ్గర చదువుకుంటావని. మరి చదువుకునే బాధ్యత నాకుంది. నాకంటలో ఊపిరి ఉన్నంత వరకే నన్ను చదువుకునేది. నన్ను చాపడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. కొట్టేలు లేక ఉండాలి సార్. అన్ని డైలాగ్ లేవు. ఓ నువ్వు డైలాగ్ చెప్తున్నావా? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నావా? నాకు అర్థం కావట్లేదు. మీరు చదువుకుంటావా లేదా ఆయన అడుగుతున్నారు. ఎత్తుకుంటేనే మళ్ళీ కలుస్తా నేను. సింపుల్. సింపుల్. మరి వాళ్ళ నాన్న చిరంజీవి డైలాగ్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా నువ్వు? వేరా శంకర్ రెడ్డి మొక్కే కదని పీకుతే పీక కోస్తా. సూపర్. ప్రాంచరణ్ అంటే పానం, చిరంజీవి అంటే పిచ్చి. అబ్బా ఎందుకు ఎందుకు అంత పిచ్చి? ఎందుకు ఏం నచ్చింది నీకు? చిన్నగున్నప్పటి నుంచి చూసిన. చాలా మంది హీరోల్ని చూసావు కదా నువ్వు. ఇప్పుడు చాలా డైలాగ్స్ చెప్పావు. పండుగాడు అన్నావు, ఇంకో డైలాగ్ చెప్పావు, లెజెండ్ అన్నావు. మరి ఎందుకు చిరంజీవి అంటే అంత పిచ్చి చెప్పు. నాకు చిన్నగున్నప్పటి నుంచి నీకు ఆ సినిమాలు ఇష్టమా? వెరీ గుడ్. నాకెప్పుడన్నా కానీ ఆ సినిమా చూస్తే కళ గుర్తుకొస్తుంది. కళ్ళలో కూడా వస్తుంది. ఇట చెయ్యి పడతారు కదా, ఇలా పట్టుకుంటాం. అవును. అది ఇట పెట్టారా, కుండ తీసి పడేయరా. షేర్ ఖాన్ ఉంటాడు. అవును. షర్ఖాన్ ఉండి మళ్ళా పుడతావు బైరాబా అన్నాడు. ముక్కు చూసు. ఓకే. మళ్ళా పుడతాడని మళ్ళా పుడతాడు. అది బండేసుకొని వస్తాడు. దాని మీ నుంచి దుంకుతే ఎక్కడ నా బంగారు కోడిపేట అని అంటారు. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సినిమా విషయాలు నువ్వు చదువుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను చదువుకుంటా. నీ స్కూల్లో ఉందా? ఊర్లో స్కూల్ ఉందా? ఉంది. ఊర్లో స్కూల్ ఉందా బాబు? ఇప్పుడు చదువుకోవడానికి ఎయిర్పోర్ట్లు అన్నీ చేస్తే మీరు చదివిస్తాలి. టాగోర్ స్కూల్ ఉంది ఒక టాగోర్ అని. ఆ టాగోర్ స్కూల్లో చదువుకోవాలి నువ్వు. అచ్చరు బల్లగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చి మళ్ళీ కలుస్తా. లేకపోతే కలవాలి ఇంకా మళ్ళీ. గుడ్ స్టూడెంట్ అని చెప్పాలి టీచర్. ఓకే. నువ్వు కలవాలా, నేను రావాలా? నువ్వు చదవాలి, అప్పుడు నేను కలుస్తా. ఓకే పక్కా. డైలాగ్స్ అన్ని బాగా బైహార్ట్ చేసి చెప్పావు కదా. మరి ఈ స్కూల్లో పాఠాలు చెప్తారు, అవన్నీ కూడా ఇలాగే బైహార్ట్ చేసి వచ్చి వినిపించాలి నువ్వు. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Dillin, no, Papa. Oh, Parmar, Butterfly, butterfly. Elari govi, how can the gadi dance, dance. Enka, little, avan bandar, whatever. Appavara, what the side, like mandat in the star. మరి ఇంట్లో వచ్చు కదా. మమ్మీ అంటూ డాడీ కంటూమి, మమ్మీ అంటూ డాడీ కంటూమి, మమ్మీ అంటూ డాడీ కంటూమి. ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? నాకు బడికి వెళ్ళినగా నేర్చుకున్నా. బడికి వెళ్ళి నేర్చుకున్నావు నువ్వు? పోకుండా నేర్చుకున్నావు. ఇప్పుడు వెళ్తే ఇంకా నేర్చుకుంటావు కదా. నేర్చుకుంటా. ఓకే. నీకేంటి ఆ మెమరీ ఏంటి? జస్ట్ అలా విని, అంటే ఎవరు నేర్పించేవాళ్ళు? ఎవరిని వచ్చి చదువుతుంటే వినేవాడా, మీరు నేర్పించేవాళ్ళ? ఇంటి పక్కన పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో టీవీ చూడడానికి వెళ్ళేవాడు. వెళ్తుంటే పక్కన చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళని చూసి ఇట్లే కోయన్స్ నేర్చుకున్నాడు. సరే ఓకే. అక్కడ ఒక టీషర్ట్ పెట్టింది తీసుకున్నా అబ్బాయికి. రామ్ చరణ్ గారు, మీ ఫస్ట్ రియాక్షన్ మీరు ఎప్పుడైతే చూసారో ఇతని వీడియో చూడగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది? చాలా ఆనందం వేసింది. ఇంకా అలాంటి డైలాగ్ మొత్తం ఒకటి, నేను నా డైలాగే కాకుండా షేర్ ఖాన్ డైలాగ్ చెప్పడం అనేది గొప్పతనం.
అండ్ ఇంత మెమరీ ఇంత చిన్న వయసులో 8 సంవత్సరాల వయసు అంట ఆ అబ్బాయికి. అండ్ గ్రేట్ మెమరీ. ఐ థింక్ ఇదే మెమరీ ఆ అబ్బాయి చదువులో కూడా పెడితే ఇంకా పెద్దోడు అవుతాడని నా అభిప్రాయం. సో దానికి నాకు ప్రామిస్ చేశాడు. నన్ను ప్రామిస్ చేసినందుకు నెక్స్ట్ గుడ్ మార్క్స్తో కలుద్దాం. టాగోర్ స్కూల్లో చదువుకుంటాం, అంతేనా? అది మీ ఇంటి పక్కన ఉంది. ప్రామిస్ పక్క మాట ఇవ్వాలి. మరి మాట ఇమ్మంటే నవ్వుతావు మళ్ళీ. నువ్వు చదివితేనే మళ్ళీ కలుస్తా. ఇదో నీకు ఒక చిన్న గిఫ్ట్. నేను ఆరెంజ్ సినిమా తెలుసు కదా, దాంట్లో ఒక టీషర్ట్ వేసుకున్నా నీకోసం. మురిసిపోతున్నావు. ఆగు సార్. నీకు ఏ సినిమాలో కావాలి చెప్పు. మగధీరలో కావాలా? విమానం నుంచి విమానం నుంచి పెళ్లి చేసుకున్నపోతే మా డాడీని చంపేసావా నాన్నాడా? ఎవరు? కాజల్ వాళ్ళ నాయనని చంపేసి రణదేవుడు బిల్ల చంపేసినప్పుడు అది తొక్కడా ఎర్రగా నల్లబడితే వాడే భైరవ అన్నాడా? నాకు అన్నీ తెలుసు. ఈ మన నుంచి కానీ తెలుసు. నీకు చదువు తప్ప నీకు అన్నీ తెలుసు కదా సినిమాల గురించి. నెక్స్ట్ టైం నాకు చదువు గురించి మాట్లాడాలి, సినిమాలు కాకుండా. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ షర్ట్ని తీసుకెళ్ళి నువ్వు పెద్దోడు అయిన తర్వాత వేసుకుంటావు. ఓకే, ఇష్టమా? బాగానే ఉందా? ఇంకోటి కావాలా? ఇది ఓకే? నీలాగే ఉన్నారు కదా. దాన్ని ఇదో చిన్న ఎక్కించుకున్నాం అనుకునేది మొగద్ది చిన్న. చెప్పు, మాట్లాడు పంతునా. వెరీ గుడ్. చాలు. మీ స్పెషల్ ఫస్ట్ మీరే చూసి అబ్బాయిని ఊరిని తెప్పించారని అన్నాను. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ థ్యాంక్స్ చెప్పాలి. జనరల్ గా ఫ్యాన్స్ మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారు. స్పెషల్ ఫ్యాన్స్ అని మీకు కూడా ఉంటారు, లైక్ పరశురామ్. వాళ్ళని ఆ టైంలో కలవడము, ఒక గంట సేపు మాట్లాడడము, ఆ తర్వాత జనరల్ యూ గెట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ స్కెడ్యూల్ కదా. కానీ దిస్ పర్సన్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్, ఈ పరశురామ్. సో మీరు ఫాలో అప్ చేస్తారా? చదువుకుంటున్నాడా లేదా, స్కూల్కి వెళ్తున్నాడా లేదా? డెఫినెట్గా. ఈ అబ్బాయి చదువుకోకపోతే మీరే నాకు వచ్చి చెప్పాలి స్కూల్కి వెళ్ళట్లేదని. బట్ నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్. ఈ అబ్బాయి డెఫినెట్గా చదువుకుని ఇంకా పెద్దోడు అవ్వాలి. కాస్తే నా దగ్గరికి వచ్చి నేను నీకు జాబ్ ఇస్తాను. ఓకే, నా దగ్గరే పని చేయొచ్చు. ఓకే, ఏంటి నువ్వు చదివి ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరో. సరే, నువ్వు మంచి చదువుకుంటేనే నేను హీరో చేస్తా. నేను డన్. హీరోకు ఉండాల్సిన లక్షణాలు ముందు మంచి మెమరైజ్ చేయడం, ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కాబట్టి. సో థ్యాంక్స్ చెప్తావా రామ్ చరణ్ గారికి? థ్యాంక్స్. అదొకరి నీ దగ్గరికి వచ్చి మళ్ళా చెప్పి నా బడ్జెట్ ఉంటే నన్ను చెప్పుతా. ఇవన్నీ ఎక్కించుకొని రామ్ చరణ్ అన్నది ఇవ్వడం అన్నకపోతే నా పేరు పచ్చరాముడు కాదు, నీ పేరు రామ్ చరణ్. రామ్ చరణే కాదు. ఓకే, బాయ్.